మరి పెద్ద కొడుకు శ్రీలతవ్వ గారు, చిన్న కొడుకు శ్రీధరు, కొడుకు రజితవ్వ, కుమారు వాణి మరి పాని, మరి అదేవిధంగా బిడ్డలు అల్లుళ్ళు మోటపోతుల రాజక్క ఆనందం గారు, మరి మోటుపూడి విమలవ్వ శరవంతం గారు, ఆరెల్లి నిరుష మురళి గారు, బిడ్డల్లారా నా బిడ్డలు అయ్యో పెద్ద కొడుక చిన్న కొడుక, పెద్ద కొడుక చిన్న కొడుక, నా బిడ్డలు ఏ పండుగ ఏ పబ్బమైనా పండుగల కంటే పండుగ ముందుగా వచ్చే పండుగ రాకిట్ల పౌర్ణానికి ఆడబిడ్డలకు ఉన్నా లేకున్నా ఆడబిడ్డలకు పుట్టిల్లు వంటి ఆశ. అయ్యో మా నాయన లేకున్నా మా ఉన్నది, నా తోడకు అన్నదమ్ములు ఉన్నారు, నా వదినలు ఉన్నారని రాకిడు పట్టుకొని వాళ్ళు మీ ఇంటికి వచ్చిన బిడ్డలాకి నా కొడుక మీరు వద్దు కొడన్ను వచ్చిన బిడ్డలని మీ ఇంటికి వస్తే ఆడబిడ్డలు అక్క ఉన్నది, చెల్లేది ఉన్నది, ఇది ఉన్నది ఇది లేదని చెప్పి మూడు పెట్టగల పత్రికలు పెట్టి వాళ్ళు నమ్ముకుంటూ సాధనం పోలే కొడుక నా కొడుక సంతోషం ఉంటారు బిడ్డలకు సాధనం పోలే కొడుక రామస్వామి బయలుపోయినాడు అయ్యో అయ్యో కోడళ్ళు కోడళ్ళు నేనెళ్ళిపోతానా కోడళ్ళు మీ అత్త బయలమమ్మ కోడళ్ళు ఇల్లు బయలమమ్మ కోడళ్ళు బయలమమ్మ కోడళ్ళు ఇల్లు బయలమమ్మ కోడళ్ళు బలగాని వాసినాడు వెళ్ళిపోయినాడు బలగాని వాసినాడు ఒక తల్లి పిల్లలు కొడుక నా కొడుక మీరు కలిసి కలిసి బతుకావాలే బిడ్డలు ఒక తల్లి పిల్లలయ్యా కొడుకులో కలిసి ఉండాలే కొడుకు స్వాతికి పోయినాలని బిడ్డలు కన్న తండ్రి కానాడు నా కొడుక కన్న తండ్రి కానాడు నా కొడుక అందరికి వెళ్ళబాకి అడవిలో ఇల్లు కట్టారు రామస్వామి గారు పేరుపోయిన దయగల బిడ్డలు మరి గొప్పగా కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు గొప్పగా ఈ కథను చెప్పిస్తున్నారు. జయాది జై భవా దిగ్వి జై భవా మరి ఇద్దరు దుర్గామణి వీరసేన మహారాజులము మేము గాడి వెళ్ళి పంటలు పండిస్తూ ఎడ్లను బట్టి వ్యవసాయం చేస్తూ నాగలు బట్టి దున్నుతూ
ఎడ్ల బట్టి మూటలు కొడుతూ పంటలు పండిస్తూ మరి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతున్నది. ఎప్పుడు భావికాన పనులు చేస్తున్నాము. మరి మా కథ ఇలా ఉండగా జరిగే కథ ఇలా జరుగుతున్నది. చేరు చెరకల కాడ ఉన్నాక 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము. ఇంకో సంవత్సరం ఇదిగా వెళ్ళిపోతాము. అక్కడ ఉన్నాక మరి ఇక ఏం జరుగుతుందో చూడండి. అంటే బయలు పండించుకుంటూ ధాన్యం అమ్ముకొచ్చి డబ్బు తీసుకోవచ్చు మరి ధాన్యం అమ్ముకొచ్చి డబ్బు తీసుకొచ్చి నా చేతిలో పెడతా. ఇక బాయిగడ్డ మీద పంట పైరు పండిస్తాను. ఎండి వాన దడిసి నా కొడుకు నా బిడ్డ ఉన్నారని కష్టపడి వాళ్ళు జీవిస్తున్నారు కానీ ఏ పంట వచ్చినా తీతైనా మాతైనా మా వదిలే మనిషిగా మా వదిన మమ్మల్ని ఎన్ని బాధలు పెడతారు. మా పిల్లల కొరకు కష్టపడి బతుకుదామని ఎండకు వెండి వాన దడిసి ఎంటికి వెంటు గట్టి బట్టలు వికారం మా రూపురేఖలు మారిన అనాథరాలుగా దుర్గామని అంట తప్పకుండా పలికి మొక్కకుండా వద్ద మాడకుండా బతికే ఆ ధర్మాత్కురాలు మరి కొట్టిన వాళ్ళని కొట్టరు, తిట్టిన వాళ్ళని ఇష్టదు. ధర్మమే చేయమనేది ఆ బాయిగడ్డ మీద జీవిస్తున్నారు. డబ్బు నా చేతిలో ఉన్నది, ధనం నా చేతిలో ఉన్నది. ఆ రాజులు ఆరగచ్చి వెళ్తారు. మాకేం పర్వాలేదు, ఇక జీవితంగా మిస్సుకపడతాం కానీ కూరగాయలు పాడుగాను కమలావతి కమలసేన భారత్ నన్ను చూస్తే ఓర్తలేదు. కూరగాయలకు అర్థమైంది మా అత్త మంచిది కాదు, మా మామ చక్కటి వాడు సలహి వాడు చదువుకున్న పాండితుడు. మా మామయ్య గుణం మార్చింది మా అత్త. మా తల్లికి మా మామ ఎక్కడబాటు, మా బాబుకు మా మామ ఎక్కడబాటు. దిక్కు దీవు లేని నాదుల కమ్మల గుడిసెలో బాయిగడ్డ మీద మా అబ్బా మా బాబు 6 ఏళ్ల కానీ కష్టపడి జీవిస్తున్నారు. కూరగాయలు అర్థం చేసుకున్నట్టున్నది. చిన్నప్పుడు అర్థం చేసుకున్న కూరగాయలు పెద్ద వెళ్ళి బతకనిస్తారా? ఏమే ధనం లేదా, డబ్బు లేదా, ఇల్లు లేదా, భూమి లేదా? మా అమ్మని మా బాబును కష్టపెట్టి చేరు చిలుకల కాడ అనాథలాగా ఒక పనమంతులాగా ఉంచుతావా? నీ ధనము డబ్బు నీ అందం చూసుకున్నావని 3 బాటల కాడ పిలిపించి 3 రోజుల గుండు కట్టి సున్నం పెట్లు పెట్టి ఊరు వేడ బాటలు పెడతారు. పాఠశాలకు వెళ్ళిపోయింది పిల్లలు. ఈ రోజే పాలు పోసి విష భోజనం వండుతారు. విష పోసి పాలు పోసి భోజనం వండి ఒక సర్ది కట్టి పాఠశాల కాడ పంపిస్తారు. కూరగాయలు అక్కడ తింటారు, వాళ్ళు అక్కడనే చెప్తారు. ఆ కేసుగా మీకు రాదు. మరి మంచి భోజనం ఆడబిడ్డ సర్ది కట్టిన, విష భోజనం కూరగాయల సర్ది కట్టిన. నా చేతి కింద ఉంటే దాసి పూలే లేని. ఏం చేస్తున్నావే? అమ్మా నేనా? ఏం చేస్తున్నావు? వస్తున్నాను తల్లి, బట్టలు పిండినాను. అయ్యో దండం చేస్తాను, వస్తాను. ఈ 2 సద్దులు పట్టుకోపోదురా. అమ్మా ఎడమ చేతిలో సర్ది జ్ఞాపకం ఉంచుకో. కూరగాయలకి ఇయ్యాలి. కుడి చేతిలో పట్టుకున్న సర్ది బాయిగడ్డ విధున్న ఆడబిడ్డకి. అది మంచి భోజనం ఆడబిడ్డ సర్ది కట్టిన, భోజనం సర్ది కట్టిన. ఈ 2 సర్దులు తీర్మానం చేయకు వెళ్ళు. మరి సర్దిస్తున్నాను, 2 సర్దిస్తున్నాను. బోరింగ్ కాడికి వచ్చిన, బోరింగ్ కాడికి వచ్చే వరకు చాలా దూపు అవుతుందని అని సర్దులు కింద పెట్టిన. కింద పెట్టి దమ్మార మంచిది ఆయన కాకుండా సద్దుల కాడికి వచ్చిన. సద్దుల కాడికి వచ్చే వరకే సద్దు తీర్మానం అయింది.
అయినా ఏదైనా సద్యనా ఏమైతున్నది ఇల్లున్నది అన్నమే అల్లున్నది అన్నమే అనుకున్నాను. సద్దు తీసుకొని పాఠశాల కాడికి వచ్చాను. ఆ పాఠశాల కాడ ఒకటి సర్దిచ్చాను. ఒక సర్ది తీసుకొని మరి వస్తున్నాను. మరి లాస్ట్ పూలవేంతో 2 సద్దులు ఇచ్చి పంపించాను. ఓరికాడ మంచిలు తాగిన పూలవేణ సద్దులు మర్చిపోయి ఏదైనా సద్యాన్ని మంచి భోజనమే ఆడబెట్టు మంచి భోజనమే పిల్లలకి ఇచ్చింది. పాఠశాల కాడ పిల్లలకి ఇచ్చి ఆ విష భోజనమే బాయిగడ్డ వీరికి ఆడబిడ్డ పట్టుకపోతున్నారు. మరి 2 సద్దులు తీసుకున్నాను కానీ ఒక సద్ద కరిచాను, కొడుకు బిడ్డకి ఇచ్చాను. సర్ది తీసుకొని శేను చెలకాల కాడికమ్మ నీవేమో రాని వచ్చేదా శేను చెలకాల కాడికమ్మ వచ్చేదా ఏమమ్మా వదురామని ఏమయ్యా విరాశన రాజా ఏమమ్మా వదురామని ఏమయ్యా అన్నమైన తీసుకొచ్చినాను అన్నం తీసుకొచ్చాను. ఇతడు తల్లి అయ్యో తన మీదకి పొద్దు వస్తున్నది. ఆకలితో ఉన్న వారిని మరి అన్నానికైనా ఆకలికైనా ఓర్చుకొని పనులు చేస్తున్నాము. ఆకలితో అలమటిస్తూ అమ్మ అన్నం తీసుకొచ్చావా? అవునమ్మా తీసుకొచ్చాను తల్లి. అబ్బా మరి ఒక సద్దిని మాకు ఇచ్చావు. నీ వచ్చే దారిలో నా కొడుకు నా బిడ్డ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇప్పటికి 6 ఏళ్ళు అవుతున్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు నా కొడుకు ఎలా ఉన్నాడు, నా బిడ్డ ఎలా ఉన్నది, మరి అతిగతులను చూడనైతే ఒక్క రోజున మా అన్నగారు నాకు సెలవు ఇవ్వడం లేదు. నా చెల్లె నా ఇంటికి రావాలని చెప్పని పిలవడం లేదు. ఎలా ఉన్నాడో బిడ్డ ఎలా ఉన్నాడు. అమ్మా నా కొడుకు నా బిడ్డ చల్లగున్నరా తల్లి, నా కొడుకు నా బిడ్డ చల్లగున్నరా తల్లి, నా కొడుకు నా బిడ్డ పిల్లల ఏమన్నా బాధ పెడుతుందా? కొట్టిందా తిట్టిందా? అయ్యో పిల్లలు ఆగమైనారు. అమ్మ లేదని మారం చేస్తున్నారా? మా పైన బెంగతో ఉన్నారా? ఎలా ఉన్నారమ్మా? అమ్మా మహారాణి గారు, నీ కొడుకుని నీ బిడ్డని పాఠశాల కాడ చూస్తేనే నన్ను చూసి గిదగిదూరికి వచ్చి అమ్మా మా అమ్మ వస్తున్నాడా, మా బాబు వస్తున్నాడా, అమ్మ బాబు చూడక 6 సంవత్సరాలు కావస్తున్నాడు. మా అత్త మాకు అన్నం పెడతలేదమ్మా, మాకు స్నానం పోతలేదమ్మా, మా బట్టలు మాసి అత్తమ్మ అంటే మా గండమా పిండమని ఎంతో తిట్టుతున్నదమ్మా. మా అమ్మతో చెప్పుకుంటూ చాలా వేస్తున్నారమ్మా పిల్లలు. అమ్మా వచ్చేది దసరా పండుగ. ఈ పండుగ వరకైనా మా అన్నగారు నన్ను రాణిస్తాడేమో, నా చెల్లెలు రావాలి అంటాడేమో. నేను వచ్చేటప్పుడు గట్టిగా రానమ్మా. నా బిడ్డకు అందమైన గాజులు, మరి పలకలు, పుస్తకాలు, అందమైన కొత్త బట్టలు తీసుకొని మీ తల్లి వస్తున్నదని నా కొడుకుతో నా బిడ్డతో చెప్పండి అమ్మా. అమ్మా ఇంతలో నేను కూరగాయలు కోసుకుని వస్తాను, ఇంతలో అన్నం తినండి అని వాళ్ళకు సర్దిచ్చాను. మంచి అన్నం అనుకున్నాను,
మరి మంచి అన్నమే పిల్ల వినాలి విషయం నన్ను తల్లి ఎందుకు వచ్చారు నేను దాచిపూలని ఏదైనా అన్నం అనుకుని వాళ్ళకి ఇచ్చాను అమ్మా నేను కూరగాయలు వస్తాను తల్లి పోసుకొని వచ్చినాక మీరు అన్నం తిన్నాక నీ పిల్లలకు తప్పనిసరి చెప్తాను అని ఆ దుర్గామని చెప్పి కూరగాయలు పోస్తున్నాను అక్కడ ఏం జరుగుతున్నది స్వామి వీరసేన మహారాజు మరి ఎండను బట్టి మూట కొడుతున్నాడు పారబట్టి పని చేస్తున్నాడు చేనుకు నీళ్లు కడుతున్నాడు స్వామి వీరసేన మహారాజా రావయ్యా ప్రాణనాథ వీరసేన రాజా రావయ్యా ప్రాణనాథ వీరసేన రాజా రావయ్యా ప్రాణనాథ తల మీదికి పొద్దు వచ్చే ప్రాణవల్లా కూడా తల మీదికి పొద్దు వచ్చే తల మీదికి పొద్దు వచ్చే తల మీదికి పొద్దు వచ్చాది ఆకలితో ఉన్నాము మా వదినమ్మ గారు అన్నం పంపించాలి అన్నం పంపించుతాము స్వామి అరటాకి ఇస్తారు వేశారు చెరొక్క ఇస్తారు వేసుకొని ఆకలితో ఉన్నవారిని అన్నం పరాబ్రహ్మ స్వరూపిణి ఆకలి రుచి ఎరగదు నిద్ర చోటు ఎరగదు అన్నము అనుభవిస్తామని ఎప్పుడు అన్నము మరి ఆ ఇస్తారులో అన్నం వేసుకున్నాము అరటాకు విస్తారం వేసుకొని నా భార్య దుర్గమ్మనిక నేను పొద్దాక పని చేశామని అన్నము ఇక చూసేవారికి ఇవాళ మంచి అన్నం ఇక పంపినది మా అక్క మరి ఇన్ని రోజుల బట్టి సాలినట్టుగా చలి అన్నం ఇక పంపేది బాలపిల్లల భోజనము మరి ఇక చాలా రుచిగా ఉన్నది అన్నమని పొద్దాక పని చేశామని ఏ పండుగ చేసుకున్నారు ఏ పబ్బం చేసుకున్నారు అవును దేవి ఈ రోజు ఫలబంధం పంపించారు అన్న భోజనం కన్బగించినాము అన్బగించాక 5 నిమిషాల సేపటికి మరి ఇక లేస్తామంటే లేవస్తలేదు కాళ్ళు రెక్కలు గుంజుక వస్తున్నాయి కడుపులో చాలిక నొప్పి లేస్తున్నది నా నేత్రములుగా తిరుగుతున్నాయి అయ్యో ఇది మధ్యాహ్నం అన్నం అనుకోని ఆకలితో అన్నం తిన్నావు కానీ ఇది మంచి అన్నం కాదు దేవి మా అక్క సువర్ణ దేవి విషము కలుపుకి ఇక అన్నం పంపినది దేవి ఆకలితోని కడుపార బుధించినాక లేవబోతే లేవరాదే ఓ మామా కాలు రెక్కలు గుంజుతున్నాయే ఓ బాబో ఎదురములు తిరుగుతున్నాయే ఓ బామా అయ్యో నీడైనా బ్రతకాలేదు ఓ బాబో ఈ చదువుతో అన్నమి కన్మగించినాము నేను మరణమైనాక నువ్వు ఇక్కడ ఉండవద్దు దేవి కొడుకును బిడ్డను పట్టుకొని ఏ ఊరికన్నా వెళ్ళి కొడుకును బిడ్డని కాయ కష్టం చేసేనా గాని కొడుకునైనా సాదుకోవే ఓ బామా కొడుకునైనా సాదుకోవే ఓ సాదుకొని సంతోషంగా ఉండమని పిల్లలు కొట్టుకొని ఆ చోటికి అర్థమైపోయినాను దైవమా దైవమా
ప్రాణేశ్వరుడు విలవిలదల్లాడుతున్నాడు. బామా నేను బ్రతకలేను, ఇది మంచి అన్నం ఇది కాదు, విషపన్నమును పంపించారు, విషపన్నం తిన్నాము, నా ప్రాణం పోతున్నదని విలవిలదల్లాడుతున్నాడు. ప్రాణేశ్వర వీరసేన మహారాజా ప్రాణనాయక ఎంత ఆపద వచ్చేను ప్రాణనాదా దేవికి బ్రతకలేను బ్రతకలేను అని చెప్పని భూమి పైన విలవిలదల్లాడుతూ నోట కోట నురిసి పెట్టి విలవిలదల్లాడుతూ ప్రాణం వదులుకున్నాడు. నాదా ప్రాణేశ్వర వీరసేన మహారాజా ధనధాన్య సంపదల్ వనిత కుండినను గాని ధనధాన్య సంపదల్ వనిత కుండినను గాని భర్త లేని బ్రతుకు వ్యర్థమగునే మేడలు సొమ్ములు ఇతర బంధువులుండినను గాని భర్త లేని బ్రతుకు వ్యర్థమగునే మెడల మాంగాల్యముడు లేని పడతి బ్రతుకు నుదుట తిలకంబు లేనట్టి సుదతి బ్రతుకు పంట పండని చేను విధము వాదే నాదా ప్రాణేశ్వర సతికి పతికి జతలు వాసెనా సర్వస్వమని నమ్ముకున్నాము. సతికి వచ్చిన కష్టము పతికి, పతికి వచ్చిన కష్టము సతికి. స్వామి ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఈ రోజు అమ్మ చేసి నీవెవరైనా
మరణించావు. అయినా నేను కూడా అన్నం తిన్నాను, నాకు కూడా వచ్చే ప్రాణం పోయే ప్రాణం అవుతున్నది. అయినా నా ప్రాణం పోయినాక, నా భర్త ప్రాణం పోయినాక నా కొడుకు నా బిడ్డకి ఎలా తెలవాలి, వాళ్ళు ఎలా మరణించారు అని ఎలా తెలవాలి వాళ్ళకని చెప్పని మనం కాగితం చేతబట్టి నా కొడుక వీరసేన నా బిడ్డ అమ్మా, నా కొడుక కమలసేన రాజా, నా బిడ్డ కమలావతి పోవడం లేదు, మేనత్త అన్నముల విషయమును కలిపి పంపించాలి. ముందుగా మీద చిన్నా మీ తండ్రి ప్రాణం పోయినది. నా బిడ్డ కమలావతి, నేను చావు బ్రతుకుల్లో ఉండి ఉత్తరం రాస్తున్నానమ్మా. ఈ ఆస్తి మనది కాదు, అంతస్తులు మనవి కాదు, భూమి లేదు, జాగలేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, పెట్టడానికి భూషణాలు లేవు, ఏలడానికి రాచం లేక అన్నమో రామచంద్రయ్యని జీవించే వారమమ్మ. నేను తల్లి గారింట్లో ఉన్నంత మాత్రాన నా వదినమ్మ మాకు అన్నము విషమన్నము పెట్టి ఆనందిస్తున్నది. కొడుక కమలసేన నా బిడ్డ కమలావతి, కొడుక కమలసేన మహారాజా, పక్షుల్లాగా అడవిలో పక్షుల్లాగా మీరుంటారు. ప్రారంభమవుతున్నదమని నాకు కూడా నిశ మీద నిశ వస్తున్నది. మరి నేను కూడా కోట అనుసు పెట్టి రాసినటువంటి ఉత్తరాన్ని ఆ టిఫిన్ పైన పెట్టాను. నా ప్రాణం పోతున్నదని విలువిలదన్నాడి భార్య భర్తలము బావిగడ్డ పైన ప్రాణం వదులుకున్నామమ్మా. ఎప్పుడు వీరసేన మహారాజు ఆ దుర్గాముని ప్రాణం ఎప్పుడు వినాదు, నేను కూరగాయలు వేసుకున్నాను, చనిపోయిన సంగతి నాకు తెలియదు. నేను వచ్చి అమ్మా ఓ దుర్గామణి, వీరసేన మహారాజు అని ఎంత లేపని లేస్తలేదని ఒక మీద బంగారు శాలనే రాజు ఏమో కన్నులారా మరణమయ వీరసేన రాజు, రాజు ఏమో ఏ పాము కరసినాదో ఏ తేలు మిమ్ము కుట్టినాదా, గోవిందరావుతో చెప్తానని వరాదం రానవచ్చాను. ఆయన గోవింద మహారాజా, నీ చెల్లె నీ బావయ్య పంట చేను కదా అన్నం తిన్న వాళ్ళు ప్రాణాలు పోయినాయి నాయనా.
చంద్ర నా చెల్లి నా బావగారు 7 మూటల బావి కాడ ఆ బావి గడ్డకు మరణించినారు. ఏమి చెల్లెలా బావయ్య ఒక్క రోజు కూడా చెల్లె ఎలా ఉన్నావు, బావాను ఎట్లా ఉన్నావు, ఉన్నారు ఎలా ఉన్నారు అని అడగలేదు. నా భార్య మాటలు బట్టి నేను ఎంత మోసపోయాను, ఎంత పాపాత్ముడను, ఎంత కులాద్రోహుడను. అయినా ఇది నిజమైంది అబద్ధమని చేతికింది ప్రధానంలో వెంట పెట్టుకొని చీతగాల వెంట పెట్టుకొని గజల బండ్ల పైన కొలువై కూర్చుండి చెల్లె ఉన్నా బావున్నా వస్తున్నాను. ఆ బాయి గడ్డ కాడికి వచ్చాను. బావయ్య చెల్లా చెల్లెలా బావా చెల్లెలా బావ అని చెప్పి మరి వేదం ధరించుకొని చెల్లెలా చెల్లె చెల్లె అని చెప్పని చెల్లె వస్తున్నది ముఖం పైన పొంగు. ఆ పొంగు తీయగానే చెల్లె ప్రాణమును వదులుకున్నది. హా చెల్లా 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 అడవిలో నా చెల్లె అడవిలో నా చెల్లె ఆగమైతీవా ఎవరు చూడని సాగు చెల్లె నీది ఆయనా. చెల్లె ఆగమైతీరా ఎవరు దూడని సాగు చెల్లె ఇది ఆయనా. తల్లి చెప్పిన మాట నేను మరచిపోయినాను. తల్లి చెప్పిన మాట నేను మరచిపోయినాను. భార్య మాటలు బట్టి నిన్ను బాధ పెట్టినాను. భార్య మాటలు బట్టి నిన్ను బాధ పెట్టినాను. నిన్నెట్లా మరచిపోదు చిన్నారి చెల్లె ఎవరు చూడని సాగు చెల్లె నీది ఆయనా. ఎట్లా మరచిపోదు నా ప్రాణ నేనెంతో కొడుకువయ్యా, నాకు నేనా బావయ్యా. ఎంతలో నా మనిషి నావు నావే నా బావా. నిన్నెవరు నమ్మినారు నావే నా బావా. బాధపడి ఏడ్చి అంటే కృష్ణయ్య గారు విద్య గున్నవ పేరు సేవిస్తాను. విద్య గున్నవ చనిపోయింది. అంటే కృష్ణ సేవిస్తాను. తండ్రి కృష్ణన్న గారు బిడ్డ గున్నవదని పేరు సర్గం అందుకే దయగలటువంటి బిడ్డ ఆగండి బాబు ఒక్కొక్క 10 నిమిషాలు ఆగంట. మరి అయినా గున్నవ పేరు చెప్పి అన్నటువంటి కృష్ణన్న గారు 251 రూపాయలు కట్టంగా ఇచ్చి ఆహా తూరుపు పొద్దు పనమడికొచ్చిందో నా బిడ్డ పొద్దుల్లో ఎలానున్నావు నా బిడ్డ తూర్పు పొద్దు పడమలకొచ్చిందో నా బిడ్డ పొద్దుల్లో ఎడబోతివి నా బిడ్డ. జాగున్నవా నా కళ్ళ ముందు బిడ్డ నా కన్న బిడ్డ నీ కన్న ముందు నిందనిపోతే నా సాగు చూడాల బిడ్డ నా కన్న ముందే బిడ్డ. అయ్యో గున్నవ్వా అయ్యో దయగల్ల తండ్రి తండ్రి కృష్ణన్న ఓదివా నా బిడ్డ నీ పేరెట్ల వరవాలి ఎట్ల వరవాలి
అన్నను కాదండి బిడ్డ పేరు చెప్పి అర్ధరాత్రి వేళ గురించే గురించే అయ్యో నా బాబు నన్నిచ్చిన దేవుడు నా కాపు ఇంపిండు వెళ్ళిపోతున్నాం అడవిలో నా ఇల్లు అన్నది నీ బిడ్డ బిడ్డ గుల్లమ్మ అన్నది పాదము పట్టింది శివ అన్నది శివలోకం వెళ్ళింది ఏడగా నారాదు తండ్రంట రాబోదు తల్లంట రాబోదు అడుగానికి వాసింది బయలెళ్ళిపోయింది పేరు చెప్పి తీపిలో తీపి కడుపు తీపి మహా గొప్పతనం నా బిడ్డ ముందు మరణించింది జడ్ల కృష్ణన్న గారే విజయ్ బావా చెల్లె బావ ఎప్పుడు ప్రాణం వదులుకున్నారు చెల్లె శివాని బావ శివాన్ని తీసుకొచ్చి ఉళ్ళ జనం అంతా అయ్యో వీళ్ళు ఉన్నప్పుడు ఎంతో మందికి మంచి మాట మాట్లాడిన వాళ్ళు ధర్మం చేసిన వాళ్ళు అందరిలో కలిసి బతికిన వాళ్ళని జనమంతా ఏడుతూ ఉన్నారు అడవి కాసిన దేవుడా ఎవరి పాపము ఎవరి శాపము ఏడ్చి ఇక ఇంటి ముందు విజయనే పాపిస్తూ ఉన్న సువర్ణాదేవి వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళే గాని భార్య అయ్యబట్టి మోసపోయిన గోవింద మహారాజు ఈ ముందరి కొట్టి చిట్టి వెళ్ళగొట్టాలని చెప్పి ఎప్పుడు మాట్లాడిందో ఆ ఇద్దరు పిల్లవాళ్ళు కూడా పాఠశాల వెళ్ళిపోయిన వాళ్ళు మేనలుడు మేనగోడలు ఈ సరిపోయిన సంగతి తెలియగానే ఇద్దరు పిల్లవాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. నా పేరు కమలశీర మహారాజు, నా చెల్లెలు కమలావతి. పాఠశాలకు వెళ్ళిపోయి మా మేనత్త సువర్ణ మహాదేవి అన్నం పెట్టినాడ భోజనం చేస్తున్నాము. అన్నం పెట్టని రోజు జలములతో కడుపు నింపుకొని పాఠశాల వెళ్ళిపోతున్నాం. మా బాపు బాయిగడ్డ మీద 6 ఏళ్ల కానించి కష్టపడి బతుకుతున్నారు. మరి మా అత్తమ్మ పెట్టినాడే భోజనం చేస్తున్నాము. కోపం చేసినాడు పాఠశాలకు బట్టి ఉపవాసం మేము వెళ్ళిపోతున్నాం. మరి మా మామయ్య మా జాడకి ఎందుకు వస్తున్నాడు? మా అమ్మ మా బాపు రావచ్చు. మామా నీ కొందనాలు, మామా నీ కొందనాలు, 10,000 వందనాలు, మామా నీ కొందనాలు, 10,000 వందనాలు, మామా నీ వందనాలు. బబ్బుల్లో చంద్రుడు మాయమైనట్టుగా చింతించుకుంటూ వస్తున్నావు. ఏమైంది మామయ్య? మార్చుకొని వస్తున్నావు. మా అమ్మ మా బాపు వచ్చారా? కమలసీన మహారాజు కమలావతి అమ్మని బాపుని ఊరు బయట శేన్ల కాడ కావాలంచగానే అమ్మ బాపు మరణమైపోయినారు. ఎప్పరే నాలుడా
మామయ్య ఇంకా వెంకటేశ్వర తల్లి ఆరేళ్ల కానించి అమ్మ బాబు పెట్టినాడ భోజనం చేసి నా బిడ్డ ఉన్నారని చేరి చిలకల కాడ బాయి గడ బతుకుతుంటే అప్పుడే బతుకు లేకుండా మా అమ్మను మా బాబు ఎవరు వస్తారు బాబు ఎట్లా చనిపోయినారు మామయ్య బట్టి అమ్మ బాబు ఉన్నారనే తిన్నా తినకుండా ఉన్నా లేకుండా నువ్వు రాశలు వేసుకొని ఈ కళ్ళతో మీ బిడ్డ చూసా నీ కాలు ఒప్పుదలే
బాపున్నారని మేము బతికిన అత్తమ్మ కొట్టినా తిట్టిన కోపం చేసిన పుచ్చడి బాధలు పుచ్చడి కష్టాలు మా కడుపులో పెట్టుకొని మేము బతికినాం కానీ మా బాపు లేనింటిలో మేము ఉన్నాం మా మేనత్త మమ్మల్ని బతకనియేది మామయ్య నీ చేత చెల్లెకింత నాకింత విషం వస్తే అమ్మ బాప పక్కల మేము మరణమైతా నీ చేత అమ్మని బాపు నన్ను ఒకటే సమాధి చేసి అత్తమ్మని సుఖోప్రాయంగా జీవించండి మనమే అమ్మతో బాబుతో మీకు విషయం పోయి చంపి అమ్మ కాష్టంలో బాబు కాష్టంలో మిమ్మల్ని ఏమంటున్నావు తండ్రి ఎంత మాట మాట్లాడు నేను కొడుకులు లేని వాడిని బిడ్డ లేని వాడిని ఈ ధనము తవ్యము ఈ రాజ్యము నేను కొడుకులు లేని వాడిని బిడ్డలు లేని వాడిని అల్లుడవు ప్రేమ వల్ల నేను ఓడలా ప్రేమ వల్ల నేను ఓడలా ఎడవద్దు ఎడవద్దు ఎన్ను తీరా నేను జరగల్ల అల్లుడావు నా అల్లుడా జరగల్ల అల్లుడావు నా అల్లుడా జరగల్ల అల్లుడావా నా అల్లుడా గుండె చెదవద్దు బిడ్డ తల్లిదండ్రులు లేకుండా మేము అమ్మవారు ఉండాలట అయ్యో బిడ్డలారా మీరు ఏడవకుండా తువ్వకుండా చెప్పి ఏడ్చే పిల్ల వాళ్ళకు ధైర్యం చెప్పి మరి భావసేవాన్ని శిలసేవాన్ని ఊరి పుత్రం బాధన తెగలాడ బండ పైన భావని శిలని దానంబు చేసి నేనల్ని మేన కూడా తీసుకొని తెల్లవారినక నా భార్యని దాన్ని కొట్టి తిట్టి దాన్ని పుట్టినింటికి వెళ్ళకూడదని చెప్పి కోపము చేత భావన శిలని దానం చేసి మరి అదే విధంగా ఇద్దరి పిల్లవాళ్ళ వెంట పెట్టుకొని ఆ రాత్రి వేళ ఇంటికి వచ్చి ఆ పిల్లవాళ్ళ పక్కన వేసుకుని నిద్రపోయి పడుకొని ఉన్నారు. దాసు పూలవని తల్లిదండ్రి మరణమైనప్పుడు ఆ ఉత్తరము నాకు ఇచ్చారే ఈ రోజు జ్ఞాపకం వచ్చాది ఆ ఉత్తరాన్ని పట్టుకుని వచ్చి అమ్మా ఓ కమలావతి కమలాసన మహారాజా మీ తల్లి ఈ ఉత్తరంలో ఏమున్నాదో నేను చూడలేదు రాసి ఇచ్చాది చదవండి నాయన ఈ ఉత్తరం ఏమైనా రాసి ఉన్నది వాయిగడ్డ మీద ఆ రోజు మా అమ్మ మా బాబు మరణించేటప్పుడు కన్న తల్లి రాసిన ఉత్తరం ఇది కమలసేన కుమార్తె కమలావతి నీ గురించి కష్టపడి జీవిస్తుండగా అట్లయిన బతకనీయకుడు పాపకారి మేనత్త విష భోజనం పంపించారు అనుకోండి బాపుని ఇద్దరు అనుభవించాము నాయన మా ప్రాణం పోతున్నది మా ప్రాణం పోయే ముందు బాపు జేబులో ఉన్న కలము కాయం చేతబట్టి కన్న తల్లి ఉత్తరం రాస్తున్నాను నాయన నీ చేత మిమ్మల్ని దానం చేసి చెల్లెనెట్ట పెట్టుకుని ఏ ఊరికైనా వెళ్ళిపో ఆ ఇల్లు మనది కాదు బాపు కట్టలేదు బాపు కొన్న భూములు లేదు సంపాదించిన ఆస్తి లేదు పేదవాడు బాపు అయ్యో మా అన్న మా వదిన ఉన్నారని ఇన్ని రోజులు బట్టి మరి ఒక తల్లి పిల్లలు మనం నమ్ముకున్నాం గాని చక్కనివాడు చల్లని చదువుకున్న పాండితుడు మేనమావ గుణం మార్చింది మేనత్త దాని మాయమాటతో మార్చి మరి మేనమావు నాకు ఎడవాకాది నాయన ఆ ఇంటిలో మీరుంటే బతుకని మీరు ఎక్కడన్నా వెళ్ళిపోండి అని కన్న తల్లి ఉంటే రాశారు మాటకు నోయకున్నా మాటకు నోయకున్నా చెప్పిరతకు నొసుకున్నామమ్మా మాటకు నోయకున్నా చెప్పిరతకు నొసుకున్నామమ్మా కమలావతి
బతకనేదని అనుకున్న వేళ మా దగ్గరికి వచ్చి 2 కాళ్ళు మొక్కి చెల్లిని చేతులు పట్టుకున్నానమ్మా వెళ్ళిపోదామన్నా ఏ ఊరు మాకు తెలియదు, ఏ దారి మాకు తెలియదు, ఎక్కడ వెళ్ళిపోదామన్నా మాకెవరు దిక్కు లేదు. మరి చెల్లెనట్ట పెట్టుకొని ఘోర అడవిలో పడి వస్తున్నాం కానీ నా చెల్లెని తీసుకొని ఏ ఊరికి వెళ్ళిపోయినా కానీ ప్రజలు పలగాక 10 రకాల మాట్లాడతారు, 4 విధాలు మాట్లాడతారు, ముందు పోతుంటే వెనక వ్యక్తినిస్తారు. మరి మా చెల్లెలంట పెట్టుకుని ఏ ఊరికైనా వెళ్ళిపోతే జనం ఏమంటారు? మీరేం తప్పు చేసిందో, ఏ నేరం చేసిందో, ఆ ఊళ్ళకి వెళ్ళేలా కొట్టిందని ఆలోచించి మాట్లాడు. సత్యమంతులం భక్తి పరులము మా చెల్లె ఈ బాధ వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు మా మాటలు నమ్మరు. ఈ ఘోర అడవిలో గలగల వేరు పారుతున్నది. ఆ వేడిలో వాడు చెల్లెమి ఒకటే రోజు పుట్టిన కమల పిల్లలము, మా చెల్లె కమలావతి కమలసేన మహారాజును ఒకటే రోజు పుట్టిన ఒకటే రోజు మరణిస్తామని ఆహా ఈ ఘోర అడవిలో పిల్లవాళ్ళు వెళ్ళి ఇప్పుడు సముద్రోడునికి వచ్చే ప్రాణం పోయే ప్రాణం అవుతున్నది. మరి ఆ పిల్లవాళ్ళ అతిగతులు దిక్కు దీము లేక అండ ఆధారం లేక తల్లిదండ్రి లేక ఎప్పుడు ప్రాణం పోయే సమయం అవుతున్నదో పెండి కొండకు మాలిపోయినాది అయ్యో భగవంతుడు కళ్ళ చూసినాడు శివశంకర్ పాపము పసి పిల్లలు క్షణమైతే మరణము ప్రాణమయ్యే సమయం అవుతున్నదని ఆ భగవంతుడు అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు పరమేశ్వరుడు కళ్ళ చూసి మరి ఆ సముద్రం కాడ ప్రత్యక్షమయ్యాడు. పేద బ్రాహ్మణుడి వేషం ధరించుకున్నాడు. బ్రాహ్మణుడి వేషం ధరించుకొని నీళ్లను మాయం చేశాడు. మాయ చేసి పిల్లవాళ్ళ కాపాడినాడు. అయ్యా ఓ బాలక, అమ్మా మీరు చిన్న పిల్లలు, మీరు మరిగో ఒక మాట, ఎవరయ్యా ఎవరు మీరు హయ్యమాయ్యా అయ్యమాయ్యా
కాపాడు రక్షించా ఎవరిని చెడు చింతించరాదు. కాపాడు నాయన. చెడు చింతించరాదు, బాధపడిన ప్రయోజనం లేదు. మీ చరిత్ర పూర్తి కాదు, కాస్త జరగనే ఉన్నది నాయన. తల్లి లేక తల్లి లేక బాధతో రందితో వచ్చారు మీరు. మీ బాధను తెలుసుకోవడానికి నేనున్నాను. మీ ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అరుచుకోవడానికి నేనున్నాను. దిక్కులేని వాడికి దేవుడు దిక్కనట్టుగా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ భగవంతుడు మంచి వల్ల కాపాడుతాడు, చెడు వల్ల పనిపడతాడు. రండి నాయన చెప్పిన ఇద్దరు పిల్లవాళ్ళని తీసుకుని కొంత దూరం వచ్చేసరికి అక్కడ సూరసేన పట్నం ఉన్నది. సూరసేన పట్నం పరిపాలించువాడు రాజు సూరసేన మహారాజు. అతనికి ఒక చెల్లెలున్నది, అమ్మాయి పేరు రత్నాంగి దేవి. చెల్లెకు పెళ్లి కాలే, అన్నకు పెళ్లి కాలేదు. మరి వీరికి వారికి జత చేయాలని చెప్పని ఆ దేవ బ్రాహ్మణుడు మరి ఇద్దరు పిల్లవాళ్ళు తీసుకుని సూరసేన మహారాజు వద్దకు రాని వచ్చాడు. ఏమయ్యా సూరసేన మహారాజా, నీకు పెళ్ళయిందా? కాలేదు స్వామి, నా చెల్లెకు కూడా కాలేదు పెళ్లి. సరే ఒక మాట, ఈ అమ్మాయి కమలావతి, ఈ కమలావతిని పెళ్లి చేసుకో. నీ చెల్లె రత్నాంగి దేవిని పిల్లవాడు కమలసేన మహారాజుకి పెళ్లి చేయి. అందులకు ఆ సూరసేన మహారాజు సంతోషపడ్డాడు. అయ్యా నీ ఇష్టానుసారమే అలాగే చేయండి అన్నాడు. అనగానే పరసలు కొట్టి పందిర్లు వేసి, నిమ్మలు కొట్టి నీడలు వేసి, ఆకాశమిత్వరులు భూదేవరంత పందిర్లు వేసి అంగరంగ వైభోగంగా మరి సూరసేన మహారాజు కమలావతికి పెళ్లి. కమలావతికి మరి సూరసేన మహారాజుకి పెళ్లి. రత్నాంగి దేవికి కమలసేన మహారాజుకి పెళ్లి. పచ్చాటి పందిట్ల ముత్యాల పోలు ఓ నారామయ్య, ముత్యాల పోలు ఓ నారామయ్య. ముత్యాల పోలు గజ్జెల్ల తారి ఓ నారామయ్య, గజ్జెల్ల తారి ఓ నారామయ్య. కుశలో వరహాలు కుదిరించే పోలు ఓ నారామయ్య, కుదిరించే పోలు. కమలసేన మహారాజు అప్పుడు ఏమన్నాడు? బావా సూరసేన మహారాజా, మా తల్లిని మా తండ్రిని మేనత్త సువర్ణాదేవి అన్యోన్యంగా వాళ్ళ ప్రాణాలు తీసింది. అన్యం పుణ్యం ఎరిగినటువంటి అమాయకులను ప్రాణం తీసింది. తక్షణమే మనం అక్కడికి వెళ్ళి సువర్ణాదేవి దాని ప్రాణం తీసి రాజ పరిపాలన మనం చేసుకున్నాం బావయ్య అని ఎప్పుడు కమలసేన మహారాజు అన్నాడు. నలుగురు ఏకాస్తంపై రథం పైన కూర్చున్నారు. రథం పైన కూర్చొని సూరసేన పట్టణం నుండి ధర్మసేన పట్టానికి వాళ్ళేమో వస్తారమ్మా. చేరుకున్నారు. ఎప్పుడు వస్తున్నారు? జనము తండోపతండాలుగా వస్తున్నారు. మరి కమలసేన మహారాజు కమలావతి ఏమైపోయారు? ఎక్కడ వెళ్ళారు? సచిన సాగుతుల ఉదయ బ్రతికిన బతుకుతుల ఉదయం అనుకున్నామని చల్లంగా బ్రతికి వచ్చాను నాయన. మీరు రావడంతో మా జన్మ పావనమైంది, ఈ పట్టణమే సుభిక్షమైంది అని జనమంతా చేతులెత్తి దండాలు పెడుతున్నారు. మరి సువర్ణాదేవి కాడికి వచ్చింది. దీని ప్రాణం ఎట్లా తీయాలి? పరమ నీచురాలు, పరమ పాపిష్టురాలు, తిండి చేత కండలు పెంచి మొత్తురాలై తల్లిదండ్రి ప్రాణం తీసింది. దీని ప్రాణం తీయాలని చెప్పని ఆ మేనత్త కాడికి వచ్చామ్మా ఓ మేనత్త అని పిలిచిండు. పాపకారు పిల్లలు ప్రాణం పోయిందనుకుంటే వీళ్ళు నాకు యములై వచ్చారని ఆ సువర్ణాదేవి మేడ మీదకి వెళ్ళి చూసింది కిందికి. చిన్నోని ఎత్తి పెద్దోడు కొడితే పెద్దోని ఎత్తి పెరుమందులు కొడతారు. మరి బలహీనుణ్ణి ఎప్పుడు బలవంతుడు బాధ పెట్టరాదు.
బలహీనుణ్ణి బలవంతుడు బాధ పెట్టరాదు. డబ్బు నాది, ఆస్తి నాది, అంతస్తులు ఉన్నాయి, నాకు అన్ని రకాలు ఉన్నాయని పేదవాడిని ఇప్పుడు ధిక్కరించరాదు. పేదవాడిని కొట్టరాదు, తిట్టరాదు, బాధ పెట్టరాదు. మరి ఈయన ఇక్కడ బాధ పెడితే భగవంతుడు వారిని బాధ పెడతాడు. అక్కడ ఎప్పుడు స్వర్ణాదేవి మేడ మీద నుంచి కిందికి చూసిందో చూడగానే పిల్లవాళ్ళ ముఖం చూడగానే పక్షవాతం వచ్చి పడిపోయినాది సువర్ణ, రెండు గాళ్ళేమో పడిపోయినాయి సువర్ణకు, రెండు గాళ్ళు రెండు చేతులు పడిపోయి అమ్మాయి అని మురుగుతాంది. దీని ప్రాణం తీయకుండా మేము ఊరుకుంటావా అని ఊరి బయట 7 మూటల బావి కాడ మా తల్లిదండ్రి ప్రాణం ఎక్కడ తీసేది, దీని ప్రాణం కూడా అక్కడ తీస్తాము. దీన్ని సజీవ దహనం చేయాలి. ప్రాణం ఉండగానే 2 కాళ్ళు 2 చేతులు కట్టింది. ఊరి బయట 2 కాష్టమును పెరిచి కాష్టాన్ని నిప్పంటించింది. మండేటి కాష్టములని సువర్ణాదేవిని కాష్టములా వాళ్ళు వేసినారు. హారని మంటలు బగ 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 మంటమండి. ఆ స్వర్ణాదేవి కాలి బూడిదైపోయింది. అక్కడ స్వర్ణాదేవి ప్రాణం ఎప్పుడు పోయిందో చూసే ప్రజలందరూ అయ్యా మంచి పని చేశారు, దీని ప్రాణం పోవడమే మంచిది. ఇది బ్రతికి ఉంటే మరి ఊరంతా ఆహ్వాయితాది, దీని బుద్ధి ఊరంతా నేర్చుకుంటారు, ఈ పట్టణమే పాడైపోతాది. మంచి పని చేశారని చెప్పని జనమంతా మెచ్చుకున్నారు. అక్కడ అప్పుడు గోవింద మహారాజు ఏమన్నాడు, మేనల్లుడా మేనగొడల, ఇందులో నా తప్పేమి లేదు. దాని మాయ మాటల చేత దాని మాయ మత్తు మందుల వల్ల మరుగు మందుల వల్ల నా మనసు మారి నా చెల్లెను నా భావను చంపుకున్నాను. నా చెల్లె ప్రాణం పోయింది, నా భావ ప్రాణం పోయింది. ఈ చెల్లెలేనింటిలో భావలేనింటిలో నేను ఉండి ఎందుకు లేక ఎందుకు మేనల్లుడా కమల తీర రాజా నా ప్రాణము మీరు దియ్యారయ్యా, నా మేనల్లుడా నా ప్రాణము మీరు దియ్యారయ్యా. నేను ఉండి ఎందుకు లేక ఎందుకు ఈ దీనుడు నా ప్రాణం కూడా తీయండి అని చెప్పని ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. మేనమామ పెద్దలు, నేను పెద్దలు తల్లిదండ్రులు లేకుండా మేనమామలు ఉండాలన్నారు పెద్దలు. మామయ్య నీ ప్రాణం తీయలేము, నువ్వు మాకు దిక్కు దీవు నీవే, మామయ్య నువ్వు ఉండాలని చెప్పని మరి మామ పాదములంటే నమస్కరించి మరి మామయ్యను ఇప్పుడు ప్రక్క కూర్చుండబెట్టి ఈ కమలసేన మహారాజు రాజ్యానికి రాజు అయింది. అక్కడ సూరసేన మహారాజు సూరసేన పట్టణానికి రాజు, కమలసేన మహారాజేమో కమలసేన మహారాజు ధర్మసేన పట్టణానికి రాజు అయినది. రాజాది రాజు వీరాజు వీరులయ్యి చిరొక్క రాజ్యానికి రాజులయ్యి వాడి ఆటకాలు పాడే భోగములతో డమ్ముకలు మేరి మృదంగం చప్పుళ్లతోని గొప్పగా రాజ్య పరిపాలన చేస్తున్నారు కమలావతి కమలసేన మహారాజు. ఇది అన్నా చెల్లెల అనుబంధం అనే కథ. అన్నా చెల్లె అనుబంధం అనే కథ గోవింద మహారాజు కథ ఇక్కడికి సంపూర్ణమైనది.